తీరా హుక్కు మహేష్ వీళ్ళు అయినో మిత్ర, నేనంతా విన్నాను. వీళ్ళు రాఖీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం కాదు, నష్టం. ఎవరికి? కంపెనీకి. వర్కింగ్ హౌస్ లో వర్కర్స్ అందరూ ఇలా టైం వేస్ట్ చేస్తుంటే కంపెనీ ప్రొడక్షన్ కి నష్టం రాదా? నష్టమా? ఎన్ని కోట్ల నష్టం వస్తుందేంటి? నువ్వే ఇలా మాట్లాడితే ఎలా మహేష్? మిత్ర, వీళ్ళు వర్కర్స్, వాళ్ళేమి మన బానిసలు కాదు. వాళ్ళ ఫ్రీడమ్కి అడ్డు తగలడం చాలా తప్పు. నువ్వు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండు. రేపు వినాయక చవితికి, దేవీ నవరాత్రులకి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ కూర్చుంటారు. ఓ, మంచి ఐడియా ఇచ్చావు. అలా చేస్తే మన కంపెనీకి మంచిదే కదా, మరింత లాభాలు వస్తాయి. ఇదంతా అంకుల్కి తెలిస్తే ఏమవుతుంది మిత్ర? ఏమీ కాదు, ఆయన కూడా అప్రిషియేట్ చేస్తారు. అది పక్కన పెడితే ఇక్కడ నువ్వు ఒక విషయం గ్రహించడం లేదు. అలా గ్రహిస్తే నువ్వు ఈరోజు ఇలా మాట్లాడవు, వీళ్ళకి అడ్డు పడవు. ఏం గ్రహించాలేంటి? నాకు సిస్టర్ లేదు, నీకు బ్రదర్ లేడు. మనకి దక్కన అదృష్టం వీళ్ళకి దక్కింది. హ్యాపీగా ఎంజాయ్ చేయని మిత్ర. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆనంది, యూ క్యారీ ఆన్. మీ అన్నయ్యకి రాఖీ కట్టు. కూర్చో. ఆనంది, వద్దానంది. నేను నీ చేత కాళ్ళు పట్టించుకునేంత అర్హత నాకు లేదు. అన్నా చెల్లెళ్ల మధ్య అర్హతలేంటన్నయ్యా? మన మధ్య ఎన్ని మనస్పర్ధలు చోటు చేసుకున్నా, ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని కష్టాలు ఎదురైనా మనమిద్దరం అన్నా చెల్లెళ్ళం. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకే సిగ్గేస్తుందానంది. నా స్వార్థం కోసం అటు అక్క జీవితం, ఇటు నీ జీవితం బలి చేశాను. అయినా మంచి మనసుతో నువ్వు అక్క మళ్ళీ నన్ను అమ్మా నాన్నలకి దగ్గర చేయాలని చూస్తున్నారు. అదే మీరు నాకిస్తున్న గొప్ప వరం. కాలం కలిసి వస్తే, నా అదృష్టం బాగుంటే వచ్చే ఏడాది అమృతక్క చేత రాఖీ కట్టించుకుంటాను. నీ కోరిక నెరవేరుతుందన్నయ్యా. ఆ నమ్మకంతోనే ఉన్నానానంది. నీకు చిన్న కానుక తెచ్చాను. ఏంటి?
తీసుకో. గలగలలాడే ఈ గాజులలాగే నీ జీవితం కూడా కలకల్లాడుతూ ఉండాలి. ఆనంది, ఈ సందర్భంగా నేను నీకు మాట ఇస్తున్నాను. ఏంటి సార్ అది? మీ అక్క పెళ్లిలో నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఏంటా సర్ప్రైజ్? చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? కరెక్ట్గా చెప్పావు అశ్విన్. ఎలాగైనా సరే మీ దగ్గర నుంచి ఆ రిసార్ట్ ఫుటేజ్ సంపాదించుకోవాలి. హే ఆనంది, కొట్టకుండా అలా కూర్చున్నావేంటే? నాకు కొలతలు చెప్పలేదక్కా. మురళి, చెప్పు జయంతి. ఆనందికి షర్ట్ కొలతలు చెప్పలేదంట. అదేంటి, అశ్విన్ అందరికీ చెప్పాడు కదా. నాకు చెప్పలేదు. అవునా? ఉండు చెప్తాను. అశ్విన్, అశ్విన్, అశ్విన్. అశ్విన్, అశ్విన్. ఇక్కడే ఉన్నాగా, అలా గట్టిగా పిలుస్తావు ఎందుకు? ఆనందికి మెజర్మెంట్స్ చెప్పలేదంట. నేను చెప్పకపోతే ఏంటి, నువ్వెళ్ళి చెప్పు. అదేంట్రా బావా, అందరికీ చెప్పిన వాడివి ఆనందికి చెప్పడానికి ఏమైంది? నువ్వే వెళ్ళి చెప్పు. లేదురా, నేను చెప్పమంటున్నాను కదా, నువ్వెళ్ళి చెప్పు.